చెరువు వద్ద మహిళలు వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్ కి హారతి ఇచ్చి బొట్టు పెట్టడాన్ని మనం లైవ్ లో చూస్తున్నాము. ఒక మహిళ ఎంతో ఆప్యాయంగా లడ్డూని తిల్పిస్తున్న దృశ్యాలు మనకి కనిపిస్తుంది. ఈ చెరువు వాడకంలోకి రావడంతో వైఎస్ జగన్ 2.2 కోట్ల 50 లక్షలతో అభివృద్ధి చేయడం జరిగింది. వైఎస్ జగన్ కి అడుగడుగున హారతులు పట్టి ఆయనకి స్వాగతం పలికారు. గజమాలతో ఘన స్వాగతం పలికారు. రోడ్లన్నీ జనసంద్రమైపోయిన దృశ్యాలు మనం ఇప్పటి వరకు చూసాము. మరి కాసేపట్లో జలహారతి ఇవ్వనున్నారు వైఎస్ జగన్. వైఎస్ఆర్ జిల్లా అంబకపల్లి గ్రామం గంగమ్మ కుంట చెరువు వద్ద జలహారతి కార్యక్రమంలో వైఎస్ జగన్ పాల్గొంటున్నారు. మనం ఆ లైవ్ చూస్తున్నాము. వైఎస్ జగన్ రాకతో ఆ ప్రాంతమంతా జనసంద్రమైంది. వైఎస్ జగన్ కి అడుగడుగున జన నీరాజనం పలుకుతున్నారు. అభిమానులు, పార్టీ శ్రేణులు, కార్యకర్తలందరూ అక్కడికి చేరుకున్నారు. చాలా మంది తమ సెల్ ఫోన్లలో చిత్రీకరిస్తున్నారు. వైఎస్ జగన్ ని సెల్ఫీలు దిగే ప్రయత్నం చేస్తున్నారు. అదే కాబట్టి వైడ్ ఉన్నాడు చేస్తారా అడున్నాడు కంటిన్యూ కెమెరా ఉంది. వైఎస్ఆర్ జిల్లా అంబకపల్లి గ్రామం గంగమ్మ కుంట చెరువు వద్ద జలహారతి కార్యక్రమంలో వైఎస్ జగన్ పాల్గొంటున్న దృశ్యాలు మనం లైవ్ లో చూస్తున్నాము. జగన్ రాక సందర్భంగా అంబకపల్లి జనసంద్రమైంది. వైఎస్ జగన్ కి అడుగడుగున హారతులు పట్టారు. గజమాలతో ఘన స్వాగతం పలికారు. రోడ్లన్నీ జనసంద్రమైపోయాయి. ఇక ఈ చెరువుని వైఎస్ఆర్సీపీ హయాంలో 14 ఎకరాల్లో వైఎస్ జగన్ చెరువు తవ్వించారు. 2.5 కోట్లతో అభివృద్ధి చేయించారు. అలాగే ఎంపీ నిధులతో లిఫ్ట్ ఇరిగేషన్ పైప్ లైన్ను నిర్మించారు. అవి ఇప్పుడు అందుబాటులోకి వచ్చాయి.
వైఎస్ జగన్ మరి కాసేపట్లో ఆ గంగమ్మ తల్లికి హారతి ఇవ్వనున్నారు. ఇక జనసంద్రం మనం ఎటు చూసినా కానీ ఆ చెరువు నిండా నీళ్లు ఎలా ఉన్నాయో జగన్ చుట్టూ అభిమానులు కూడా అలాగే ఉన్నారు. ఎప్పుడైనా ఎక్కడైనా సరే జగన్ రాకంటే చాలు ముందుగా అభిమానులు పోటెత్తుతారు. ఒక్కసారైనా సరే జగన్ని తనివిచీరా చూడాలన్న భావం వాళ్ళలో కలుగుతుంది. మేడలు మిద్దెలు ఎక్కి మరి వైఎస్ జగన్ రాకని వాళ్ళు సాదరంగా ఆహ్వానించారు. గజమాలతోటి స్వాగతం పలికితే మరికొంతమంది ఆడపడుచులు జగనన్నకి హారతి ఇచ్చి తిలకం దిద్ది మరీ స్వాగతం పలికిన దృశ్యాలు మనం ఇప్పటివరకు లైవ్ చూసాం. ప్రకృతి నడుమ చెరువు మరింత ఆహ్లాదకరంగా స్వచ్ఛమైన నీటితో ప్రజలకి అందుబాటులోకి రానుంది. మరి కాసేపట్లో వైఎస్ జగన్ జలహారతి ఇచ్చి ప్రజలకి అందుబాటులోకి తేనున్నారు ఈ చెరువు నీటిని. అక్కడ చెరువు పక్కన మనం చూసుకున్నట్లయితే ఆ 14 ఎకరాల్లో ఆ చెరువు యొక్క ప్రాధాన్యత, రూట్ మ్యాపు, దాన్ని ఎన్ని కోట్లతో నిర్మించారు, ఎంత అభివృద్ధి చేశారు వైఎస్ఆర్సీపీ హయాంలో అనేది అక్కడ బోర్డులో మనకి క్లియర్గా కనిపిస్తోంది. ఎందుకంటే ప్రజలకు కానీ రైతులకు కానీ ఎంతో ముఖ్యమైనది సాగు తాగునీరు. ఆ లక్ష్యాన్ని నిర్దేశించుకొని వైఎస్ జగన్ 14 ఎకరాల్లో ఈ చెరువుని తవ్వించి అభివృద్ధి చేయించడం జరిగింది. ఈరోజు ప్రజలకి అందుబాటులోకి రానుంది. ఇక జగన్ చుట్టూ మనకి ప్రజలను చూస్తే అక్కడ వివరించే ప్రయత్నం కూడా చేస్తున్నారు. ఆ చెరువుకి ఎన్ని నిధులు కేటాయించడం జరిగింది, ఎన్ని నెలల్లో ఈ పనులు సకాలంలో పూర్తయినాయి, ఆ చెరువు యొక్క పైప్ లైన్ నీటి ద్వారా ఎన్ని గ్రామాలకు ఉపయోగం ఉంది, ఎంత పంట పొలాలకి నీరు సద్వినియోగం అవుతున్నా అనేది అక్కడ అధికారులు వివరిస్తున్న దృశ్యాలు మనం చూస్తున్నాం. పరిస్థితి ఘోరంగా ఉన్నాడు.
వైఎస్ఆర్ జిల్లా అంబకపల్లి గ్రామం గంగమ్మ కుంట చెరువు వద్ద జలహారతి కార్యక్రమంలో వైఎస్ జగన్ పాల్గొంటున్న దృశ్యాలు మనం లైవ్ లో చూస్తున్నాము. వైఎస్ జగన్ రాకతో అంబకపల్లి జనసంద్రమైంది. వైఎస్ జగన్ కు అడుగడుగున హారతులు పట్టారు మహిళలు. గజమాలతో ఘన స్వాగతం పలికారు. రోడ్లన్నీ జలసంద్రమైపోయాయి. జగన్ రాక సందర్భంగా వైఎస్ఆర్సీపీ హయాంలో 14 ఎకరాల్లో వైఎస్ జగన్ ఈ చెరువును తవ్వించారు. 2.5 కోట్లతో అభివృద్ధి పనులు చేయించారు. అలాగే ఎంపీ నిధులతో లిఫ్ట్ ఇరిగేషన్ పైప్ లైన్ను నిర్మించారు. ఇవి ఇప్పుడు అందుబాటులోకి వచ్చాయి. మరి కాసేపట్లో జలహారతి ఇవ్వనున్నారు వైఎస్ జగన్. వైఎస్ఆర్ జిల్లా అంబకపల్లి గ్రామం గంగమ్మ కుంట చెరువు వద్ద జలహారతి కార్యక్రమంలో పాల్గొంటున్నారు వైఎస్ జగన్. ఆ ప్రత్యక్ష ప్రసారాన్ని మనం చూస్తూ ఉన్నాం. ఆయన రాకతో అంబకపల్లి జనసంద్రంగా మారింది. వైఎస్ జగన్ కు అడుగడుగున హారతులు పట్టారు స్థానికులు. గజమాలతో ఘన స్వాగతాన్ని పలికారు. అక్కడి రోడ్లన్నీ జనసంద్రమైపోయిన పరిస్థితి. వైఎస్ఆర్సీపీ హయాంలో 14 ఎకరాల్లో వైఎస్ జగన్ ఈ చెరువును తవ్వించారు. 2.5 కోట్లతో అభివృద్ధి చేయించారు. అలాగే ఎంపీ నిధులతో లిఫ్ట్ ఇరిగేషన్ పైప్ లైన్ను నిర్మించారు. అవి ఇప్పుడు అందుబాటులోకి వచ్చాయి. వైఎస్ఆర్ జిల్లా అంబకపల్లి గ్రామం గంగమ్మ కుంట చెరువు వద్ద జలహారతి కార్యక్రమంలో పాల్గొంటున్నారు వైఎస్ జగన్. వైఎస్ జగన్ రాకతో ఆ ప్రాంతమంతా జనసంద్రంగా మారింది. వైఎస్ జగన్ కు అడుగడుగున హారతులు పట్టారు స్థానికులు. గజమాలలతో ఘన స్వాగతాన్ని పలికారు.
రోడ్లన్నీ కూడా జనసంద్రమైపోయిన దృశ్యాలు కనిపించాయి. వైఎస్ఆర్సీపీ హయాంలో 14 ఎకరాల్లో వైఎస్ జగన్ ఈ చెరువును తవ్వించారు. 2.5 కోట్లతో అభివృద్ధిని చేయించారు. అలాగే ఎంపీ నిధులతో లిఫ్ట్ ఇరిగేషన్ పైప్ లైన్ను నిర్మించారు. అవి ఇప్పుడు అందుబాటులోకి వచ్చిన పరిస్థితి. వైఎస్ఆర్ జిల్లా అంబకపల్లి గ్రామం గంగమ్మకుంట చెరువు వద్ద జరుగుతున్న జలహారతి కార్యక్రమంలో వైఎస్ జగన్ పాల్గొన్న దృశ్యాలవి. వైఎస్ఆర్ జిల్లా అంబకపల్లి గ్రామం గంగమ్మకుంట చెరువు వద్ద జలహారతి కార్యక్రమంలో వైఎస్ జగన్ పాల్గొన్న దృశ్యాలు మనం చూస్తూ ఉన్నాం. అక్కడి నుంచి ప్రత్యక్ష ప్రసారాన్ని చూస్తున్నాం. వైఎస్ జగన్ రాకతో అంబకపల్లి జనసంద్రంగా మారింది. వైఎస్ జగన్ కు అక్కడి స్థానికులు అడగడగన హారతులు పట్టిన పరిస్థితి. గజమాలతో ఘన స్వాగతాన్ని పలికారు. రోడ్లన్నీ కూడా జనసంద్రాన్ని తలపించినాయి. వైఎస్ఆర్సీపీ హయాంలో 14 ఎకరాల వైఎస్ జగన్ చెరువును తవ్వించారు. అది 2.5 కోట్లతో అభివృద్ధి చేయించారు. అలాగే ఎంపీ నిధులతో లిఫ్ట్ ఇరిగేషన్ పైప్ లైన్ ను కూడా నిర్మించారు. అవి అందుబాటులోకి వచ్చాయి. ప్రస్తుతం అక్కడి నుంచి తాజా సమాచారాన్ని మా కరెస్పాండెంట్ లోకేష్ అందిస్తారు. లోకేష్. అనుశ్రీ గడిచిన కొంతకాలంగానే కాకుండా ఏళ్ల తరబడి పాటు ఇటు లింగాల మండలానికి సంబంధించి అంబకపల్లి గ్రామస్తులు పడుతున్నటువంటి సాగునీటికి సంబంధించినటువంటి సమస్యకు నేడు ఎట్టకేలకు ఒక పూర్తి స్థాయిలో శాశ్వతమైనటువంటి పరిష్కారాన్ని మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అదేవిధంగా ఎంపీ అవినాష్ రెడ్డి కల్పించారనే చెప్పాలి. ఇప్పుడు ఏదైతే మనం లైవ్ లో చూస్తున్నటువంటి విజువల్స్ సాక్షాత్తు ఇటు ఒక చెరువుని తవ్వించి గ్రామ ప్రజల యొక్క కష్టాలను కడతీర్చినటువంటి పరిష్కరించినటువంటి తీరుని చూస్తున్నాం. అక్కడైతే ఇప్పటికే అంబకపల్లి చెరువులో ఆ చెరువులో నిండా నీరు చేరిన నేపథ్యంలోనే ఆ జలహారతి ఇవ్వడానికి కూడా మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పులివెందుల పర్యటనలో భాగంగా కూడా ప్రస్తుతం అంబకపల్లి సంబంధించినటువంటి చెరువు వద్ద చేరుకున్నారు. ఇక్కడికి చేరుకున్నటువంటి ఆయనకు అంబకపల్లికి సంబంధించినటువంటి గ్రామస్తులే కాకుండా చుట్టూ ఉన్నటువంటి లింగాల మండలానికి సంబంధించినటువంటి గ్రామస్తులందరూ కూడా పెద్ద ఎత్తున విచ్చేసి స్వాగతం పలికి అడుగడుగున హారతలు పెట్టినటువంటి పరిస్థితి. అయితే గడిచిన ఎన్నో ఏళ్లుగా కూడా దాదాపు 2000 అడుగుల ఫీట్ వరకు కూడా ఇక్కడ బోరు బావులు నిర్మించుకున్నప్పటికీ కూడా అక్కడ గ్రౌండ్ లెవెల్లో వాటర్ అనేది దొరక్క ఇటు సాగునీటికి అదేవిధంగా త్రాగునీటికి తీవ్రమైనటువంటి ఇబ్బందులు సమస్యలు ఎదుర్కొన్నటువంటి గ్రామస్తులు ఈ తమ యొక్క సమస్యను వైఎస్ జగన్మోహన్ రెడ్డి దృష్టికి తీసుకెళ్లడం జరిగింది. అయితే ప్రజల సమస్యలు పరిష్కరించడానికి అధికారం ఒక్కటే అవసరం లేదు. ఎక్కడ ఉన్నా కూడా ఎలాంటి పదవుల్లో ఉన్నా ఇటు ప్రతిపక్షంలో ఉన్నా కూడా ప్రజా సమస్యల పైన పరిష్కారం దిశగా కూడా ఆలోచన చేసేటువంటి మనస్తత్వం కలిగినటువంటి నాయకుడైనటువంటి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇటు ఎంపీ అవినాష్ రెడ్డి సహాయంతో ఇటు ఎంపీ నిధులు కేటాయించడం అని ఆదేశించడంతో కూడా ఆయన దాదాపు 2.50 కోట్ల
నిధులు ఎంపీ నిధుల ద్వారా కూడా ఈ చెరువుకి సంబంధించి ఎత్తిపోతల పథకం కూడా పైప్ లైన్లు, అదే విధంగా మరో చెరువు నుంచి ఈ చెరువుకి అనుసంధానించే విధంగా కూడా ఎత్తిపోతల పథకం కింద కూడా దాదాపు 5 కిలోమీటర్ల మేర పైప్ లైన్ నిర్మించి ఈ చెరువుని 14 ఎకరాల్లో నిర్మించి మరి ఈ రైతులకి అందిస్తున్నటువంటి గొప్ప దృశ్యాలను నేడు మనము స్క్రీన్ పైన చూస్తున్నటువంటి పరిస్థితి. అయితే ఈయన ప్రస్తుతం వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇక్కడ అంబకంపల్లి చెరువు వద్దకు చేరుకున్నారు. ఆయన అనేక పూజాది కార్యక్రమాల్లో కూడా పాల్గొంటున్నటువంటి పరిస్థితి. ప్రస్తుతం అయితే మాత్రం వైఎస్ రాజశేఖర రెడ్డి విగ్రహానికి పూలమాలలు సమర్పించి అనంతరము ఈ చెరువు వద్ద ఉన్నటువంటి ఆ చెరువు జలాలకు జలహారతిని సమర్పించున్నారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి. పెద్ద ఎత్తున ఇక్కడికి గుమ్ముకున్నటువంటి జనము, అభిమానులు తమ సమస్యకి శాశ్వతమైనటువంటి పరిష్కారము దొరికిందన్నటువంటి ఆనందము ఇక్కడ గ్రామస్తుల్లో కావచ్చు, ప్రజల్లో కావచ్చు చాలా స్పష్టంగా కనిపించేటువంటి దృశ్యాలు ఇక్కడ కనబడుతున్నాయి అనుశ్రీ. రైట్, చాలా రోజుల నుంచి అంబకపల్లి ప్రాంతవాసులకి ఒక కళ లాంటి చెరువు ఇది. ఇప్పుడు దీన్ని వినియోగంలోకి తీసుకువస్తున్నారు. స్థానికుల్లో ఎలాంటి సంతోషం కనిపిస్తుందంటే ఏం చెప్తారు? గడిచిన ఎన్నో ఏండ్ల తరబడి కూడా దాదాపు సాగునీటి సమస్యలు ఎదుర్కొంటున్నటువంటి గ్రామస్తులు ఇటు వైఎస్ జగన్మోహన్ రెడ్డికి ఆ సమస్యను తీసుకువెళ్లడం, ఆయన హుటాహుటీన ఇటు ఎంపీ అవినాష్ రెడ్డిని ఆదేశించడం, ఆయన ఆదేశాలను స్వీకరించిన వెంటనే కూడా ఎంపీ అవినాష్ రెడ్డి ఈ చెరువు పైన దృష్టి సారించి ఏదైతే అంబకంపల్లికి సంబంధించినటువంటి గంగమ్మ గుడి వద్ద కేవలం ఒకే ఒక గుంత మాదిరిగా ఉన్నటువంటి ఒక కుంటను ఇటు భూసేకరణ కూడా చేపట్టి దాదాపు 14 ఎకరాల భూమిని రైతుల దగ్గర నుండి కూడా తీసుకొని వారికి నష్టపరిహారాన్ని అందించి మరి ఒక చెరువునే తవ్వించి ఆ గ్రామ యొక్క ప్రజల యొక్క సమస్యను, నీటి సమస్యలను, సాగునీటి సమస్యలను తీర్చేటువంటి ఆలోచన చేసి నేడు ఇవాళ అది అడ్డపడే విధంగా ఆ చెరువుకు నీరు చేరినటువంటి ఆనందాన్ని రైతుల్లో కావచ్చు, గ్రామస్తుల్లో మాత్రం చాలా స్పష్టంగా కనిపిస్తుంది. ఎన్నో ఏదైనా తాము పడుతున్నటువంటి కష్టాలకు నేడు శాశ్వతమైనటువంటి పరిష్కారం లభించడం పట్ల చాలా వరకు ఆనందం వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి. ఇక సంవత్సరం పొడవునా కూడా తమకి భూగర్భ జలాలు అందుబాటులో ఉంటాయి కాబట్టి మరిన్ని పంటలు మాకు వేసుకోవడానికి నేడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి, అవినాష్ రెడ్డి కల్పించినటువంటి ఈ యొక్క శాశ్వతమైనటువంటి పరిష్కారం తమ జీవితాల్లోనే కాకుండా తమ ఇంట కూడా వెలుగులు నింపేటువంటి పరిస్థితి ఉందని చెప్పి కూడా గ్రామస్తులు వైఎస్ జగన్మోహన్ రెడ్డిని పొగుడుతున్నటువంటి పరిస్థితి అయితే చాలా స్పష్టంగా కనబడుతుంది. రైట్, ఈ చెరువు కారణంగా ఫ్యూచర్ లో ఈ ప్రాంత వాసులకి ఎట్లాంటి బెనిఫిట్స్ చేకూరే అవకాశం ఉంది? ముఖ్యంగా అంబకపల్లి ప్రాంత వాసులు ఎలాంటి ప్రయోజనాలు పొందే అవకాశం కనిపిస్తోంది? వారి పల్లె దగ్గర నుంచి కూడా అంబకపల్లి చేరుకునేంత వరకు కూడా దారి పొడవునా పూర్తిగా ఇది మెట్ట ప్రాంతంగానే చెప్పాలి. పూర్తిగా అటవీ ప్రాంతం మధ్య నడుగొడ్డున ఉండేటువంటి గ్రామానికి ఎక్కడ కూడా ఎలాంటి చెరువు, అదే విధంగా మంచినీటి కావచ్చు, సాగునీటికి సంబంధించినటువంటి గుంతలు కూడా ఎప్పుడు ఎంతో కాలంగా కూడా లేవు. అయితే ఇక్కడ పంటలు పండించాలంటే కూడా గ్రౌండ్ వాటర్ కూడా దొరికేది కాదు. దాదాపు 2000 అడుగుల వరకు కూడా పైప్ లైన్లు వేసి బోర్ ద్వారా నీటిని తీసుకురావడానికి ప్రయత్నాలు చేసినప్పటికీ కూడా ఎన్నో మార్లు దాన్ని విఫలమైనటువంటి పరిస్థితులను కల్లారా ఎదుర్కొన్నటువంటి పరిస్థితులు ప్రజలు, రైతాంగము ఇక్కడ గమనించినటువంటి పరిస్థితి. అయితే దానికి శాశ్వతమైనటువంటి పరిష్కారము కల్పిస్తారని చెప్పి కూడా తాము నమ్ముకున్నటువంటి నాయకుడైనటువంటి వైఎస్ జగన్మోహన్ రెడ్డి దృష్టికి తీసుకెళ్లడం, ఆయన వెనువెంటనే ఆ రైతాంగం కోసము, ఈ గ్రామస్తుల కోసము దాదాపు లక్షల ఎకరాల కొద్ది ఉన్నటువంటి ఇటు అరటి, అదేవిధంగా మిరప ఎంతో కాలంగా కూడా పండించేటువంటి రైతులకి కేవలము సంవత్సరంలో 2 పంటలు మాత్రమే వచ్చేటువంటి పరిస్థితి ఉండేది గతంలో. అయితే తమకి సాగునీటి సమస్య, తాగునీటి సమస్య కనుక పరిష్కారం చేస్తే దాదాపు 3 నుంచి 4 పంటల వరకు సంవత్సరంలో ఆదాయం పొందేటువంటి పరిస్థితి ఉంటుందని రైతాంగం చేసినటువంటి విజ్ఞప్తి మేరకే ఈ 14 ఎకరాల భూసేకరణ, చెరువును తవ్వించడం, అదేవిధంగా మరో చెరువు నుంచి ఎత్తిపోతల పథకం కింద భారీ మోటార్లను ఫిక్స్ చేసి ఆ చెరువు నుంచి ఈ చెరువుకి పైప్ లైన్ ద్వారా నీటిని అనుసంధానం చేసి ఆ నీటిని ఇక్కడికి తరలించినటువంటి ఘనత కేవలం వైఎస్ జగన్మోహన్ రెడ్డికే తగ్గింది. సో ఇక రానున్నటువంటి రోజుల్లో భూగర్భ జలాలు పూర్తిగా కూడా ఇంకా పరిపుష్టిగా లభించేటువంటి పరిస్థితి ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్క రైతు కూడా తమ పొలాల్లో ఇటు బోర్ వేసుకునేటువంటి పరిస్థితి ఉంటుంది. తక్కువ అడుగుల్లోనే కూడా బోర్ ద్వారా ఇటు సాగునీరు ప్రవహించేటువంటి పరిస్థితి ఉంటుంది. అనేక రకమైనటువంటి పంటలను, హార్టికల్చర్ ను, చాలా లాభదాయకమైనటువంటి పంటలను కూడా ఇక రానున్నటువంటి రోజుల్లో లింగాల మండలానికి సంబంధించి అంబకపల్లి గ్రామస్తులు పండించేటువంటి పరిస్థితులు అయితే చాలా స్పష్టంగా కనిపిస్తున్నాయి అనుశ్రీ. రైట్, థ్యాంక్ యూ లోకేష్.
వైఎస్ఆర్ జిల్లా అంబకపల్లె గ్రామం గంగమ్మ కుంట చెరువు వద్ద జలహారతి కార్యక్రమంలో వైఎస్ జగన్ పాల్గొంటున్న దృశ్యాలని ఆన్ స్క్రీన్ మనం చూస్తున్నాం. వైఎస్ జగన్ రాకతో అంబకపల్లె జనసంద్రంగా మారింది. వైఎస్ జగన్ కు అడుగడుగున హారతులు పట్టారు స్థానికులు. గజమాలలతో ఆయనకు ఘన స్వాగతాన్ని పలికారు. రోడ్లన్నీ కూడా జనసంద్రమైన పరిస్థితి. వైఎస్ఆర్సీపీ హయాంలో 14 ఎకరాల్లో వైఎస్ జగన్ ఈ చెరువును తవ్వించారు. 2.5 కోట్లతో అభివృద్ధి చేయించారు. అలాగే ఎంపీ నిధులతో లిఫ్ట్ ఇరిగేషన్ పైప్ లైన్ను నిర్మించారు. అవి ఇప్పుడు అందుబాటులోకి వచ్చాయి. అంతకుముందు నలపరెడ్డిపల్లెలో వైఎస్ జగన్ కు ఘన స్వాగతం పలికారు స్థానిక ప్రజలు. అక్కడ వారు ఈ సమస్యల్ని వైఎస్ జగన్ దృష్టికి తీసుకువచ్చారు. ఆయనతో మాట్లాడారు. ప్రజలకు ఓట్లు వేసే అవకాశం ఇవ్వలేదన్నారు జగన్. పోలీసులను అడ్డం పెట్టుకొని దౌర్జన్యం చేశారని ఈ సందర్భంగా ఫైర్ అయ్యారు ఆయన. ప్రజాస్వామ్యంలో ఎన్నికలు జరుపుకునే ధైర్యం తెలుగుదేశం పార్టీకి లేక ఈ గ్రామంలో ప్రజలకు ఓట్లు వేసే స్వేచ్ఛను ఇవ్వకుండా ఏ రకంగా దౌర్జన్యం చేసి ఏ రకంగా పోలీసుల జులుం ఆధ్వర్యంలో ఏ రకంగా అన్యాయం చేశారు అన్న విషయాలను నలభైపల్లి గ్రామంలో ప్రతి ఒక్కరూ కూడా బోర్డు పెట్టుకుని ప్రజాస్వామ్యం కూలి అయిపోయిన పరిస్థితిని వివరిస్తూ చెరగని చిరునవ్వుల మధ్య ఆప్యాయతలు చూపిస్తానన్నా నా ప్రతి అక్కకు ప్రతి చెల్లెమ్మకు నా ప్రతి సోదరుడికి ప్రతి స్నేహితుడికి నా ప్రతి అమ్మకు ప్రతి తాతకు అందరికీ కూడా మీ జగన్ ఎల్లప్పుడూ మీకు రుణపడి ఉంటాడు మీ అప్యాయతలకు అని చెప్పి సమన్వయంగా తెలియజేస్తా ఉన్నాను. అన్యాయం చేసిన తెలుగుదేశం పార్టీకి ఖచ్చితంగా ఒక్కటి మాత్రం హెచ్చరిస్తా ఉన్నాను. ఎన్నికలకు ముందు 2019 ఎన్నికలకు ముందు నంద్యాలలో కూడా ఇదే మాదిరిగానే ఉప ఎన్నిక జరిగింది. కరెక్ట్ గా 1.5 సంవత్సరం ముందు నంద్యాలలో ఉప ఎన్నిక జరిగింది. దాని తర్వాత మీ బిడ్డ రాష్ట్ర వ్యాప్తంగా పాదయాత్ర చేశాడు. దాని తర్వాత రాష్ట్రంలో నుంచి తెలుగుదేశం పార్టీ కొట్టుకొని పోయింది. అదే నంద్యాలలో ఇంతకు ముందు వాళ్ళకి 27,000 ఓట్ల మెజారిటీ వస్తే 1.5 సంవత్సరం తర్వాత జరిగిన ఎన్నికలలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి 35,000 మెజారిటీతో అఖండ విజయంతో ప్రజలు ఆశీర్వదించినారు. ఎప్పుడైనా కూడా అన్యాయం చేసినప్పుడు దౌర్జన్యం చేసినప్పుడు పైన దేవుడు ఉన్నాడు, భూమి మీద ప్రజలున్నారు. అందరూ కూడా చంద్రబాబు నాయుడు గారికి తెలుగుదేశం పార్టీకి గట్టిగా బుద్ధి చెప్పే రోజులు కూడా త్వరలోనే ఉన్నాయి అని చెప్పి సందర్భంగా తెలుగుదేశం పార్టీకి హెచ్చరిస్తూ ఉన్నారు.
ఈరోజు రాష్ట్రంలో రైతులు అవస్థలు పడతా ఉన్నా కూడా పట్టించుకునే పరిస్థితి లేదు. ఈరోజు రాష్ట్రంలో అక్క చెల్లెమ్మలకి అందరికీ కూడా సూపర్ 6 సూపర్ 7 చెప్పి హామీలు చెప్పి మోసం చేస్తా ఉన్న పరిస్థితులు కూడా ఈ రాష్ట్రంలో కనిపిస్తా ఉన్నా కూడా పట్టించుకునే పరిస్థితులు ఈ రాష్ట్రంలో ప్రభుత్వం లేదు. ఈ రాష్ట్రంలో యువకులు కానీ పిల్లలు కానీ మహిళలు కానీ రైతులు కానీ ఏ ఒక్కరు కూడా సంతోషంగా ఉన్న పరిస్థితి ఎక్కడా కనిపించడం లేదు. ఇలాంటి ఈ ప్రభుత్వం కొట్టుకొని పోయే పరిస్థితి, బంగాళాఖాతంలో కలిసిపోయే పరిస్థితి త్వరలోనే రాబోతా ఉంది అని చెప్పడానికి మీ అందరి తరపున మీ బిడ్డగా సంతోషపడతా ఉన్నాను. మీ ఆప్యాయతలకు మరొకసారి మీ జగన్ మీ బిడ్డ 2 చేతులు జోడించి పేరు పేరు నా శిరస్సు వచ్చి కృతజ్ఞతలు జరుపుకుంటా